అశ్వత్థామ? ఆహ్, అశ్వత్థామలో మీరిక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఆహ్, కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బచ్చన్ సాబ్ వాయిస్ మార్చడం జరిగింది. ఓకే. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఆయనకు దగ్గరగా చెప్పాను నేను. బికాస్ బేసిక్‌గా నాకు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌గా నా ప్రస్థానం మొదలైంది కాబట్టి, ఆ స్టార్టింగ్‌లో మాత్రం వాయిస్ ఆర్టిఫిషియల్ చేయలా. ఓకే. యంగ్ నువ్వు యంగ్ అశ్వత్థామ. హ్మ్. నువ్వు తలుచుకుంటే నా తండ్రి బతుకుండేవాడు కృష్ణ, ఇవన్నీ మామూలుగానే చేశారు. కానీ ఆ తర్వాత అమ్మాయి ఇంతకు నువ్వెవరని అడిగినప్పుడు చెప్పిన డైలాగు నా వాయిస్ కొంత ఆర్టిఫిషియల్ మొత్తం కలిపి మొత్తానికి బచ్చన్ సాబ్ గారి వాయిస్ ఫస్ట్ టైం విని నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలాగా మళ్ళీ రీడబ్బింగ్ చెప్పించారా? కాదు. నా వాయిస్ మీరు అన్నట్టు రీడబ్ చెప్పారు అన్నంత న్యాచురల్గా నేను చెప్పిన వాయిసేనా ఇది అని కంగారు పడ్డాను. అచ్చంగా నువ్వు చెప్పిన వాయిసే, ఒకసారి చూసుకోండి ఎలా వచ్చిందో మీరు చెప్పిందని ప్లే చేస్తే ల్యాబ్లో అసలు వండర్. ద్వాపరయుగం నాటి గురు ద్రోణాచార్యుడి పుత్రుణ్ణి. నా పేరు అశ్వత్థామ. ఇక్కడ ఉంటే నీ ప్రాణాలకి ప్రమాదం తల్లి. బయలుదేరదాం. కడుపులో ఎవరైనా ఒక బిడ్డను మోస్తారు, కానీ నువ్వు మోస్తుంది సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి. సోదరా, నా మాట విను. సమయం ఆసన్నమయ్యింది. ఇలాగా మొత్తం ఇలా నేను చెప్పిన దాన్ని ఇంకా ప్యూర్ బచ్చన్ సాబ్ వాయిస్లో ఇంకా మార్చారు. ఆ ఫ్లేవర్ అదంతా వేసి. అంటే నాకు తెలిసి తెలుగు స్క్రీన్ మీద అంతకుముందు కూడా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగాలు జరిగాయి. సాంగ్స్ కూడా ఎస్పి బాలు గారు పాడినట్టుగా వచ్చింది ఈ మధ్య ఒకటి కొంత కాంట్రవర్సీ కూడా అయింది. అట్లాగే ఇది మాత్రం అసలు మనం ఎవరో చెప్పింది ఎలా మారింది అన్నది మాకు తెలియదు. మనం చెప్పింది ఇలా వస్తుంది అని అంటే నిజంగా 25 సంవత్సరాలు నా కెరీర్లో ఇది 25th ఇయర్. నాకు 99లో ఋతురాగాలు ఫస్ట్ డైలీ సీరియల్తో స్టార్ట్ చేశాను. మంజులా నాయుడు గారు, సుధాకర్ నాయుడు గారు, బిందు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆల్వేస్ ఐ రిమెంబర్ దెమ్. వాళ్ళ ప్రోత్సాహం నాకు, అంటే అప్పుడు నేను జీరో, ఎవరో తెలియదు. అలాంటి టైంలో ఎంకరేజ్ చేసే అవకాశం ఇచ్చి కర్రా నగేష్ గారికి నేను డబ్బింగ్ చెప్పడం, అలాగా మొదలైన ప్రస్థానం ఈరోజు 2024 బచ్చన్ సాబ్ వరకు. అంటే ఎవరికైనా ఎవ్రీబడీస్ డ్రీమ్. అంటే బచ్చన్ గారు అంటే ఇస్ ఐకాన్ ఆఫ్ యాక్టింగ్కే ఇది కదా. నేను నా నంది అవార్డు, సెకండ్ నంది అవార్డు ఫర్ ఫిలిం పోరు తెలంగాణ నారాయణమూర్తి గారి సినిమాకి నేను అవార్డు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆ టైంలో బచ్చన్ గారు వచ్చారు, అవార్డు సెరమనీకి వచ్చారు. వస్తే ముఖ్యంగా నేను అది నాకు 4వ నంది అవార్డ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎందుకనంటే ఈ సీఎంలు కానీ వీళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద విఐపీస్ వచ్చి ఏం చేస్తారంటే మెయిన్ హీరోస్కి, హీరోయిన్స్కి, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్కి బాగా గ్లామర్, అంటే బాగా ఎవరైతే ఎక్కువగా సెలబ్రిటీస్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. బికాస్ వాళ్ళని అనుకోవడానికి కూడా టైము దాదాపుగా ఉంటుంది. 75-80 అవార్డులు ఉంటాయి కాబట్టి టైం ఫ్యాక్ట్ కూడా ఉంటుంది, అందరికి ఇవ్వలేరు కాబట్టి. అలాగే ఈ సెరమనీ జరుగుతుంది 2013 లలిత కళాతోరణంలో. ఆల్ ఇండియా రేడియో మురళీకృష్ణ అనే అనౌన్సర్గా ఉంటారు ఇలాంటి ప్రోగ్రామ్స్కి. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న మీరు నాకు హెల్ప్ చేయాలన్నా. ఏంటి అన్న మిమ్మల్ని ఇప్పుడేది అడగలేదు, నాకు నా పేరు మీరు ముందుగా పిలవాలి, ఎందుకంటే వీళ్ళు 10 మందికో 20 మందికి ఇచ్చేసి వెళ్ళిపోతారేమో అని నాకు కంగారుగా ఉంది. వాళ్ళు కాకపోతే మీరన్నా ఇవ్వండి, పక్క వాళ్ళతో ఇప్పిస్తారు వాళ్ళు కూర్చొని. అంతేగా, వాళ్ళ చేతుల మించి తీసుకుంటే అది వేరే కదా. అవును అని అంటే చూసాడు లిస్ట్లో 45th 46th నేమ్ ఉంది రాజా అన్నాడు. నాకు తెలియదు, నన్ను ఏం చేస్తారో తెలియదు నన్ను. అంటే పాపం 11వ 12వ అవార్డుగా ఆయన పిలిచారు. తొందరగా వెళ్ళి రావాలి చూడు, ఎక్కువ టైం తీసుకోవద్దు అంటే ఆల్మోస్ట్ ఆల్ పరిగెత్తినంత పనిచేసి బచ్చన్ సాబ్ గారి మీద మొత్తం సాష్టాంగ ప్రణామం చేశా. ఇప్పటికీ ఆ వీడియో ఉంది. చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేతుల మీద తీసుకుంటూ అన్యాపదేశంగా నా నోటి నుంచి ఒక మాట వచ్చింది, సార్ ఐఎమ్ టేకింగ్ దిస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ యాక్టింగ్ గాడ్ అని. కంగ్రాట్స్ అన్నారు ఆయన. ఆయన కళ్ళు గాజు గోళీలాగా మెరుస్తూ ఉన్నాయి. ఆ కంటిలో ఆ తేజస్సు అనేది, అంటే ఇప్పటికి 10 సంవత్సరాల కిందట 2013 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 11 సంవత్సరాలు
వెనక ఇప్పుడు ఆయన ఒక 81 అనుకుంటే అప్పుడు 70sలో ఉన్నారు. అయినా కూడా ఆ కళ్ళల్లో కాంతి అలా ఉంది. నిజంగా ఆ మరపురాని సంఘటన తరువాత నాకు మర్చిపోలేము. అది ఎప్పటికీ ఆ టర్మ్‌లో ఇంకోటి ఒక 10 మందికో, 15 మందికో, 20 మందికి ఇచ్చి వెళ్ళలా. అందరికి అందరికీ ఇచ్చారు. 80 మందికి ఇచ్చారు. ఓ అబ్బా! నేను హడావిడి పడిపోయానా ఏంటి ఇంత అంటే అది ఊహించలేం. ఒకవేళ ఇవ్వకపోతే కానీ ఆయన డెడికేషన్ అంతసేపు నిలబడి కిరణ్ కుమార్ రెడ్డి సార్ स्टिल सो मेनी अवार्ड्स आर देयर అంటే నో मैं आया हूँ अवार्ड्स देने के लिए पूरा सब लोगों को देके जाता हूँ అన్నాడు. అందరికి చేసేది మహానుభావుడు. అట్లాగే అందరు అదృష్టవంతులు ఆ టైంలో అందరి ఫోటోల్లో ఆయన ఉన్నారు. అయితే ఆ తర్వాత నాకు బచ్చన్ గారికి ఒకటి రెండు చిన్న చిన్న మూవీస్ అంటే కాందాహార్ అని ఒకటి మలయాళంలో చేశారు, తెలుగులో డబ్ చేశారు. అందులో నేను మోహన్ లాల్ గారికి చెప్పాను, ఒక్క సీన్లో ఈ మేజర్ రోల్ చేశారనమాట. బచ్చన్ సాబ్ ఉంటారు, ఒక రీల్ అంతా ఉంటారు. అది కూడా నేనే చెప్పాను మిమిక్రీ చేసి. మోహన్ లాల్ గారికి జనరల్ నా వాయిస్ చెప్పాను. ఆ తర్వాత తెలుగులో సైరా నరసింహారెడ్డి గారిలో నటించారు. సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి గారి సినిమాలో ఇందులో చెప్తే అవకాశం వస్తే బాగుంటుందేమో, బచ్చన్ సాబ్ వచ్చారు అని అనుకున్నా. దొరకల అవకాశం. శంకర్ చేశాడు. తర్వాత సరే చూద్దాంలే అంటే ఒక చిన్న యాడ్ ఒకటి వచ్చింది ఆయనది, అది చేశాను. అది అంటే స్టార్ ప్లస్లో వచ్చిన కౌన్ బనేగా కరోర్పతిలో ఒక హిందీ షాయరీని తెలుగులోకి డబ్ చేశారు. కెరటాలకు తల ఉంచితే విజయం ఎప్పుడు నీ దరి చేరదు, సముద్రపు అంచులు చూడనిదే రత్నాలు నీ సొంతం కావు అని ఒక షాయరీ లాంటి దాన్ని ఆయన తెలుగు చెప్పారు. ఇలా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అనుకోకుండా కల్కిలో చేస్తున్నారని తెలుసు కానీ నేను అనుకున్నాను ఇంకా మనకి ఏమొస్తుందిలే అవకాశం అని. ఎందుకంటే ఆల్రెడీ అడగదలుచుకోలేదు. ఇప్పుడు ముందు ఎవరైతే చెప్పారో ఎంక్వైరీస్ ఉంటాయి. అవును, అఫ్ కోర్స్ శంకర్ కూడా బాగా చెప్పాడు అందులో. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లేదు, అదే వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఇది అనుకోకుండా మా ఇన్ఛార్జ్ ప్రసాద్ అన్న, నువ్వు చెప్పాలిరా ఈ సినిమాలో, అదేదో కొద్దిగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా వాయిస్ మీద కూడా దాని గురించి అంటే తప్పకుండా చేస్తాను. అయితే ఆ రోజు 3 కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు. ఏది డబ్బింగ్ కూడా చెప్తుంటే ఏంటి ఇన్ని కెమెరాలు ఇవన్నీ అంటే లేదు, లిప్ మూమెంట్ కూడా మ్యాచ్ అయ్యేలాగా, వెరీ మచ్ మ్యాచ్ అయ్యేలాగా, మైన్యూట్గా కూడా తెలుగే డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది అలాగా. నా ఫోటో అడిగారు. అడిగితే నేను ఫోటో ఎందుకండి అని అంటే లేదు స్వప్న దత్ గారు చూస్తారు ఆర్సీఎం అంటే. గతంలో సార్ అశ్విన్ దత్ గారికి చాలా ఇంద్రా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము, పెద్ద రోల్స్ కాకపోయినా తప్పకుండా సార్ వాళ్ళ సినిమాలు అన్ని సినిమాలు చేశాను నేను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఎలక్షన్స్ టైంలో కొన్ని యాడ్స్ కూడా ఆయన్నే దగ్గరుండి చేయించారు అశ్విన్ దత్ గారు సూపర్ గుడ్ స్టూడియోలో. సరే అన్న తర్వాత ఓకే మనం వెళ్దాము ఆయనతోనే అని చెప్పేసి మళ్ళీ అది కొద్ది కెమెరాతో అది షూట్ చేశారు. ఎందుకంటే ఇలాగ టెక్నాలజీ చాలా లేటెస్ట్ వాడుతున్నాం దీనికి అని చెప్పారు. ఆ తర్వాత నాగశ్విన్ గారు ఒకరోజు టోటల్ సీన్స్ దగ్గరుండి చెప్పించుకున్నారు. అయితే అప్పుడు సౌండ్ టు సౌండ్, ఆడియో టు ఆడియో చెప్పాను, వితౌట్ పిక్చర్. అప్పటికి పిక్చరు అంటే నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, వితౌట్ పిక్చర్ చెప్పటం అనేది కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కోసారి చెన్నైలో చేసి వచ్చిన వర్క్ ఏదైనా డబ్బింగ్ మిస్ అవుతే మాకు అక్కడి నుంచి ట్రాక్స్ అవి వస్తాయి, వాటిని మళ్ళీ మేము ఆడియో టు ఆడియో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు చాలా ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, ఇలా ఉండాలని. అంతకుముందు నేను నాగేశ్వన్ గారు డైరెక్ట్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం ఫస్ట్ మూవీలో ఒక దూద్ కాశీలో ఉండే ఒక ముసలి ఫారినర్కి డబ్బింగ్ చెప్పించారు ఆయన నాతో.